హాయ్ టు ఆల్. ఈరోజు మనం క్యాబేజీలో రెక్కల పురుగు. క్యాబేజీలో ఈ పురుగు ఆకుల అడుగు భాగం నుండి ఆకుల్ని తిని క్యాబేజీ పంటను నష్టపరుస్తుంది. పురుగు ఆశించిన ఆకులు వాడిపోయి ఎండిపోతాయి. ఈ రెక్కల పురుగులు బాగా చిన్నగా ఉండి ఆకుపచ్చ గోధుమ రంగుతో మనకు కలిసినట్టు ఉంటాయి. ఈ పాలిపోయిన తెల్ల పురుగులు సన్నని ముందు పురుగులు పొడగాటి వెంట్రుకలు కలిగి వెనుక భాగాన రెక్కలు కలిగి ఉంటాయి. ఈ పురుగు కనుక ఎక్కువగా ఉంటే మనకు ఆకులన్నీ రంధ్రాలతో ఉండి క్యాబేజీ సైజు కూడా చిన్నగా అయిపోతుంది. అయితే దీని నివారణ ఏ విధంగా చేపట్టాలి అంటే, మనం క్యాబేజీ పంట వేసినప్పుడు ప్రతి 25 వరుసలకు ఒక 2 వరుసలు మనకు ఆవ మొక్కలను ఎర్రపంటగా వేసుకోవాలి. ఈ ఎర్రపంట అనేది వేయడం వల్ల ముందు వాటిని ఆశించి తర్వాత ప్రధాన పంటను తక్కువగా నష్టపడుతుంది. అయితే ఈ పురుగు గుడ్డు దశలోనే మనం నాశనం చేయాలి అని అనుకుంటే కనుక వేప గింజల కషాయాన్ని మనం పిచికారీ చేసుకోవాలి. మరి పురుగు ఉధృత ఎక్కువగా ఉంటే మనకు ఎసిఫేట్ను 1.5 గ్రాము లీటర్ నీటికి లేదా స్పైనోసైడ్ మందును 0.3 ml మనకు 1 లీటర్ నీటికి 15 రోజుల వ్యవధిలో మనం పిచికారీ చేసుకోవాలి. నాటిన 30 నుంచి 45 రోజుల్లో బీటీ మందులు 1 గ్రామును 1 లీటర్ నీటికి మందుకు కలిపి మనం 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే క్యాబేజీలో ఈ రెక్కల పురుగు నివారణ అనేది సక్రమంగా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచ్.